నేను జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చానని ప్రభు సెలవిచ్చాడు. ఎక్కడ ఉన్న నా జీవితాన్ని ఇంతగా దేవుడు ఆశీర్వదించాడే, ఈరోజు ఇంకా నీ హృదయంలో నెమ్మది లేదా? చాలాసార్లు మనిషికున్న సమస్య ఏంటంటే ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఆశీర్వాదం దొరికే ప్రాంతం నుండి అపవాదిని ఎంత దూరం తీసుకెళ్ళాలి అంత దూరం తీసుకెళ్తాడు. జీవితం కొన్నిసార్లు దుర్భరం అయిపోయి విసిగిపోయిన పరిస్థితులు వచ్చుంటే దేవుడు అనుమతించిన యాత్రలో కూడా విసుగు వస్తుంది, తొందరపాటు ఉంటుంది, హృదయంలో కలవరము రేగుతుంది. ఇది వాక్సత్యం. కలవరంలో ఉన్న నీ హృదయంలో నెమ్మదిని, శాంతిని దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే ప్రభువు ఒక మాట అన్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. And what for we are called. ఈ రోజు ఎందుకొరకు దేవుడు మనం పుట్టించాడు, మన పిలుపు ఏంటి, మనం చేసిన పరిచర్య ఏంటి, ఎందుకొరకు దేవుడు పిలిచాడు, we have to know our calling. దేవుని యొక్క పిలుపు మనం ఎత్తుకోనక్కర్లేదండి, దేవుని పిలుపే మనం ఎత్తుకుంటూ వస్తుంది. కొన్నిసార్లు బాధలు తట్టుకోలేక, వేదనలు తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక పారిపోయే తాత్కాలిక ప్రయత్నాలు చేస్తున్నావేమో. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చావేమో. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే, నిన్ను ధైర్యపరచడానికి ఈ వాక్యం. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆషిర్, ప్రైజ్ లార్డ్ లైఫ్ టెంపుల్. నా పేరు జేమ్స్ బర్నబాస్, నేను కూడా లైఫ్ టెంపుల్ మెంబర్ని. సో నా జర్నీ 2019లో స్టార్ట్ అయింది లైఫ్ టెంపుల్తోని. సో ఎప్పుడైతే నేను ఒక మంచి చర్చ్ కోసం వెతుకుతూ వచ్చాను, సో దట్స్ వేర్ ఐ మెట్ బ్రదర్ ఆషిర్. సో తన విజన్ షేర్ చేస్తూ వచ్చాడు, నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఓవర్ ద పీరియడ్ మేము మా డిస్కషన్స్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతూ వచ్చాను, బ్రదర్ మరి సక్సెస్ఫుల్ అయితే దిస్ నథింగ్ లైక్ దాట్, ఒకవేళ మన ఫెయిలియర్ అయితేనే మేబీ పబ్లిక్ మనం చూసి నవ్వుతారేమో అన్న ఒక చిన్న క్వశ్చన్ అడుగుతూ వచ్చాను. సో బ్రదర్ అన్న ఒక మంచి ఆన్సర్ ఏంటంటే, అన్న గైడెన్స్ ఫర్ ద వర్డ్ ఈజ్ పాజిటివ్, అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. సో ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అనుకున్నాను, ఓకే, ద గాడ్ సర్వెంట్ హూ నోస్ హౌ టు వాక్ విత్ ద గాడ్ అండ్ హౌ టు వెయిట్ ఫర్ ద లార్డ్స్ ఆన్సర్. సో ఎప్పుడైతే వింటూ వచ్చానో నాకు అనిపించింది, ఓకే, వెన్ హీ నోస్ దోస్ థింగ్స్ హీ విల్ ఆల్సో గైడ్ us ఇన్ ద రైట్ డైరెక్షన్. సో మనల్ని కూడా అలా నడిపించగలుగుతాడు అన్న ఆశ నాకు కలిగింది. సో దట్స్ వేర్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్ టెంపుల్. సో కొన్ని రోజులు నడుస్తూ వచ్చింది. అనేకులు కొన్ని మాటలు అంటూ వచ్చారు, తెలియకుండా విజన్ తెలియకుండా అనేక మాటలు అంటూ వచ్చారు. అయినప్పటికీ ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నప్పుడు మరి మినిస్ట్రీలో నేను చూస్తూ వచ్చాను, మా లైఫ్ టెంపుల్లో అనేక మంది ఎలా ఆత్మలు లైఫ్ టెంపుల్కి ఇంక్రీజ్ అవ్వడము, అనేకులు రావడము, అనేకులు ఆశీర్వదింపబడము, అనేకుల టెస్టిమనీస్ వింటూ వచ్చాం. So I feel very happy and I'm so blessed to be a part of this life temple. సో ఇలా ఉంటున్నప్పుడు బ్రదర్ ఆశీర్ కూడా నాతోని ఆశీర్తో పనిచేస్తున్నప్పుడు బ్రదర్ నాకు చిన్న మినిస్ట్రీస్ ఇవ్వడము, నేను కూడా దేవునిలో ఎంతో మనం వాడబడడం నాకు కూడా మంచిగా అనిపిస్తూ వచ్చింది. సో ఇలా జరుగుతున్న సమయంలో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. సో నేను అనుకోకుండా ఒక వ్యక్తి వలన నేను రిజైన్ చేయడం అయింది. సో ఆ వ్యక్తి ప్రే చేస్తున్నప్పుడు వెరీ నెక్స్ట్ డే, నేను రిజైన్ చేసిన వెరీ నెక్స్ట్ డే దేవుడు ఆ వ్యక్తిని ఆ పొజిషన్ నుండి, నా మేనేజర్ ఉన్న పొజిషన్ నుండి తీసేశాడు. సో తీసేసిన తర్వాత డ్యూరింగ్ ఈ ప్రాసెస్లో నేను నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్న ప్రాసెస్లో నేను ఇంకొక జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. సో జాబ్ ఆఫర్ విత్ బెటర్ ప్యాకేజ్, బెటర్ శాలరీ, బెటర్ పొజిషన్. సో ఇవన్నీ మంచి ఆఫర్ దొరికింది. సో ఇలా ఉండినప్పుడు సో నేను బ్రదర్ ఆశీర్తో షేర్ చేస్తూ వచ్చాను, బ్రదర్ మళ్ళీ కొత్త జాబ్ కూడా ఉంది, మరి ఇక్కడేమో ఇలా ఉంది. సో అయినప్పటికీ దేవుడు ఏదైతే నాకు ముళ్ళు ఉండిందో
ఉన్నాయో ఆ ముళ్ళు తీసేశాడు. సో ఇప్పుడు నాకేం అర్థం అవ్వట్లేదు. సో నా డైలమాలో ఉన్నాను. సో నేను కొత్త జాబ్లో పోవాలా లేదంటే పాత కంపెనీలో కంటిన్యూ చేయాలా? సో నాకేం అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు బ్రదర్ అన్నాడు, ఓకే లెట్స్ కీప్ దిస్ ఇన్ ప్రేయర్, ప్రేయర్ చేద్దాము. సో లెట్స్ వెయిట్ ఫర్ గాడ్ అని అన్నాడు. సో నేను కూడా అనుకున్నా, ఓకే నేను ఇన్ని జాబ్స్ చేంజ్ చేసిన జాబ్ చేంజ్ చేయడం అంత పెద్ద పని ఏం కాదు, కానీ బట్ ఫర్ దిస్ లెట్స్ వెయిట్ ఫర్ గాడ్, లెట్స్ సీక్ హిస్ గైడెన్స్ అని అనుకున్నాను. సో 1 5 days 31st December రోజు నేను ఐ డిసైడెడ్ దట్ 2020లా నేను 2019ది ఏది తీసుకొని వెళ్ళాను. సో ఏదైతే నా బాధ, నా కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 2019లో క్లియర్ అయిపోవాలి. సో 31st నైట్ మందిరంలో కూర్చున్నాను. సో గాడ్ వాస్ క్లియర్లీ టాకింగ్ టు మీ ఫ్రమ్ Genesis 41:52. ఐ విల్ బ్లెస్ యూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అఫ్లిక్షన్. నువ్వు బాధపడ్డ స్థలంలో నేను ఆశీర్వదించేతాను అని మాట్లాడుతూ వచ్చాడు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో నేను బ్రదర్తో షేర్ చేశాను. బ్రదర్ మళ్ళీ ఇలా ఉంది ఏమంటావు అంటే, అప్పుడు బ్రదర్ అన్నాడు, బ్రదర్ అన్న ఇది లుక్స్ లైక్ కంప్లీట్లీ గాడ్స్ ప్లాన్, సో ప్లీజ్ గో హెడ్ విత్ దిస్ అని అన్నాడు. సో వెంటనే నేను వెళ్ళి నా కరెంట్ కంపెనీలో నా రెసిగ్నేషన్ విత్డ్రా చేసుకున్నాను. సో తర్వాత ఏదైతే బెటర్ ప్యాకేజ్, బెటర్ పొజిషన్, బెటర్ శాలరీ ఉందో వాళ్ళకి గుడ్ బై చెప్పేసి కరెంట్ కంపెనీలో నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. యాజ్ ఐ స్పీక్ నా కంపెనీలో అనేక మందిని ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి. సో అనేక మందిని తీసేశారు, అనేక మందిని లో పర్ఫార్మెన్స్ కింద పెట్టారు. బట్ స్టిల్ గాడ్ హెస్ బ్లెస్డ్ మీ అబాండెంట్లీ. సో ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే, లైఫ్ టెంపుల్ ఈజ్ అ ప్లేస్ వేర్ we have a solution for every problem, and Life Temple is a place where we can grow spiritually, personally, and professionally. So నా ఈ సాక్ష్యం విన్నందుకు మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. My name is John Ruben. I'm from Vivian Assembly. Owing to lockdown, Dr. Asher Andrew sent a message stating that Life Temple worship would be online every Sunday till the lockdown is over. As a family, our joy knew no bounds. Ever since day one till date, we have been hearing the word of God delivered by His servant, Dr. Asher Andrew. As a family, we are very much blessed with the life-changing, spirit-filled messages delivered by Dr. Asher Andrew. During this lockdown period, though physically we could not go to church, we have been experiencing the divine presence of God at our homes, listening to the powerful word of God delivered by His servant. I am immensely blessed, so is my family. Without doubt, I can surely say that God is preparing His church for the rapture to take place any time. God has given me the blessed hope that one day I shall see Him face to face and be with Him in eternity forever and ever. Thank you. Praise the Lord. లైఫ్ టెంపుల్ పరిచర్య నన్ను చాలా బలపరుస్తూ వచ్చింది, ఇంకా బలపరుస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన వర్తమానాలు కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇది నా కథను హృదయం కట్టిపరుచుకున్నాను. అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా కూడా నాతో మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు అర్థమైంది దేవుని సంగతి, దాసంతో ఉందని, ఆత్మచేత నడిపింపబడుతున్నారని. అప్పటి నుండి క్రమంగా వాక్యం వినడం ప్రారంభించాను. కొన్ని పరిస్థితుల్లో కృంగుదలగా ఉండాలన్నప్పుడు, శత్రువుతో నిరుత్సాహపరిచినప్పుడు ఈ వర్తమానాలను చాలా ధైర్యపరిచింది, నిబరపరిచింది. ఇంకా దేవునితో అనేక వాగ్దానాలు చేశారు. ఆ సమయంలో నేను విశ్వాసం ఉంచలేని దాన్ని చీకటిని చూసి నడిచాను. అప్పుడు దేవుడు నక్షత్రాలు చూడాలని, ఎలాగ నన్ను వెంబడించాలో ప్రభు నాకు తెలియజేస్తూ వచ్చారు. ఇంకా ఈ పాటలు నన్ను చాలా ఆదరించింది, ధైర్యపరిచింది. ఇంకా ప్రత్యేకంగా అంతా నా వెలికే పాట ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. ఆయన చిత్తం నాకు తల వంచితే ఆయన చేసేదంతా నా మంచిగా అర్థమైంది. ఇంకా ఓటమి కాదుగా క్రీస్తులో అన్నాడు. అది కూడా నన్ను చాలా బలపరిచింది. దేవుడు నా నుండి ఆశిస్తున్నట్టు, ఆయనకు సాక్షిగా ఉండనట్లు నా కొరకు మీరందరూ ప్రార్థించింది. చాలా వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మేరీ.
ఇంతవరకు లైఫ్ టెంపుల్ పరిచర్య అంతట్లో సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి లైఫ్ టెంపుల్కి వెళ్తున్నాను. అయితే ప్రతి సండే వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో నాతో మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే శ్రమల్లో దేవుడిని ఎలా ఆరాధించాలి అనే విషయం అన్న చాలా వీక్స్ వరకు కంటిన్యూగా ఆ టాపిక్ పైన చెప్తూ వచ్చారు. అప్పుడు శ్రమల్లో ఆరాధించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవిస్తూ వచ్చాను. తర్వాత యూత్ రిట్రీట్లో కూడా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనే టాపిక్ అన్న చెప్పారు. దాని ద్వారా కూడా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో డౌట్స్ క్లియర్ అయినాయి. తర్వాత రీసెంట్గా టెంపరీ ఎమోషన్స్ కోసం పర్మనెంట్ డెసిషన్స్ తీసుకుంటామనే టాపిక్ కూడా అన్న చెప్తూ వచ్చారు. నేను చాలాసార్లు నా జీవితంలో అలా చేసి నేను ఎంతగానో నష్టపోయాను. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. దేవుని దగ్గర నేను ఒప్పుకొని సరి చేసుకున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. భవిష్యత్తులో లైఫ్ టెంపుల్ పరిచర్య అంతటిని దేవుడు ఆశీర్వదించాలని, అనేకులు లైఫ్ టెంపుల్ ద్వారా ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను ఇంట్లో విగ్రహాలు పూజిస్తూ వచ్చేదాన్ని. మా మమ్మీకి ఒక్కదానికి ఇంట్లో రక్షణ ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో మన అన్నయ్యది లైవ్ చూస్తుండగా మేము కూడా చూసేవాళ్ళము. అన్నయ్య చెప్పిన వాక్యం వల్ల మేము ఎంతగానో బలపడాము. దేవుళ్ళు మరి ఎలా విశ్వాసం ఉండాలో కూడా తెలుసుకున్నాము. ఈ కరోనా సమయంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుళ్ళని ఇంకా ఎదగాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, everybody. My name is Mercy Havila, and recently I've completed my second year examinations. There is something that happened in my life I want to share with all of you. During my examinations, I was very prayerful and faithful to God, and I'd prayed to God for wisdom with the help of Daniel, first chapter, 17th verse, and I've asked God for His knowledge and wisdom for me to do incredibly well in my examinations. And God had spoken to me, and He told me that He would help me in my examinations, but He had asked me if I would give Him all the glory after I receive my marks. And I've agreed to Him, saying that thinking that I would only be doing it in front of my parents and my friends. But after my examination results were out and I've scored 96.7%, I was being called for a press conference, and I was being asked to speak about how I scored my marks. And during the initial moment, I was very confident that I would give glory to God. But as time passed by, I got really nervous and I couldn't give God His share of glory. And I was very guilty of what I've done. But later on, through Asher Anna's message, God had spoken to me and had told me that I am grateful for what He has done for me, but I'm not enough courageous to tell it to the whole world. And that really touched my heart, and that really moved my heart. And hence I put this testimony of mine as an example for all those people, and who are courageous, who are not courageous, but are grateful. And I want to give God His share of glory through the small testimony. Thank you. ప్రైజ్ ది లార్డ్. నా పేరు రజిత. మా తిరుమలాపూర్. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నేను మా ఇద్దరు బ్రదర్స్ ముగ్గురం ఉంటున్నాము. మేము జాబ్ చేస్తున్నాము. ఇద్దరం రీటైల్ ఫీల్డ్. అన్న హోటల్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము చాలా భయపడ్డాము, చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే కొన్ని ప్లాన్స్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాము. ఇలా అవుతుంది, ఈ 3 months ఎలా జరుగుతుంది, అంతా ఇలా ఉంటుంది అనుకున్న పరిస్థితుల్లో అసలుకి అందరు జాబ్స్ నుంచి అందరినీ ఇంట్లో ఉండాలి, ఇంట్లో నుంచి వర్క్ చేయాలి అంటే మా ఇంట్లో నుండి చేసే వర్కులు మాది కావు. ఎందుకంటే మేము అక్కడ ఉండే చేయాల్సిన వర్కులు కాబట్టి ఎలా అని బాధపడ్డాము. ఎలా శాలరీస్ రాకు, ఎట్లా ఉన్న ప్లాన్స్ ఎట్లా అనేసి అన్నిటికీ మేము భయపడుతూ టెన్షన్ పడుతూ ఎలా జరుగుతుంది అని ఫీల్ అవుతున్న సందర్భంలో దేవుడు మాతో మాట్లాడిన విధానం ఏంటంటే, బ్రదర్ హషర్ అన్నయ్య తను మెసేజ్ ఇస్తూ చెప్పాడు, దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడు. ఆధారం లేనప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆధారం లేనప్పుడు కూడా మనకు ఆధారం కలిగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి జీవించడంలో దేవుడి యొక్క మహిమను చూస్తామని
బ్రదర్ చెప్పినప్పుడు మనసుకు చాలా తట్టింది. అవును, ఈ స్థితిలో దేవుడు మాకు ఈ వాక్యాన్ని మాట్లాడుతూ వచ్చినారు. అవును, ఏ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, మాకు ఆధారం లేదు కాబట్టి ఇదే మాకు ఆధారం కలిగిస్తున్నాడు దేవుడు. ఇది మేము అందుకే నమ్మకం కలిగి ఉన్నాం, దేవుడు మాకు సహాయకుగా నిలబడతాడని. అవును, షారాయ్ కూడా తన దేహం మృతతుల్యం అయిపోయిందని అనుకున్నది, కానీ 100 ఏళ్ల వయసులో కూడా తను పిల్లల్ని సంతానం కలిగే జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అట్లా మా జాబ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు సజావుగా సాగిస్తూ వచ్చాడు. ముగ్గురికి జాబ్స్ ఉన్నాయి. ఈ 3 months మేము ఖాళీ లేకుండా వర్క్ చేసుకుంటూ, దేవుడు లాక్డౌన్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు మరింత మా శాలరీస్ని పెరిగి ప్రతి ఒక్క దానికి ఎలాంటి లోటు లేకుండా కష్ట పరిస్థితులను కూడా మాకు తగ్గినట్లుగా చేస్తూ మమ్మల్ని నిలబెడుతూ వచ్చాడు. మంచి ఫ్రూట్స్, మంచి ఫుడ్ మేము తీసుకుంటూ సేఫ్గా ఉంటూ వర్క్ చేసుకుంటూ నిలబడ్డాము. భయపడకు, నేను నీకు దేవుడనే ఉన్నానని దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి యెషయా 41:10 ప్రకారము దేవుడు నాతో మాట్లాడినప్పుడు, భయపడకు నేను నీ దేవుడనే ఉన్నాను. అవును దేవా, నువ్వు నా దేవుడివై ఉన్నప్పుడు నేను ఇంకా భయం ఎందుకు అని నేను ప్రేర్ చేసుకొని ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఈ ప్రతి పరిస్థితిలోనూ ఎక్కడికి మందిరాలకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే సంఘంగా ఏకీభవిస్తూ లైఫ్ టెంపుల్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ బ్రదర్ చెప్పిన ప్రతి మెసేజ్ మా హృదయాన్ని తాకుతూ ఉందని ఎంతగానో మేము ఆదరణ పొందుతూ వచ్చాము. ఇంకా యవనస్తులుగా ఉన్నాం కాబట్టి యవన ఏజ్లను బట్టి ఉన్నామేమో దేవా, మాతో మాట్లాడుతూ రండి మీరు దేవునితో ఎంతగానో ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నేను క్యాలెండర్ వాక్యంతో ఏమంటాడంటే, నీ మాట విన్నాను కనుక నేను వచ్చేది అని క్యాలెండర్ వాక్యంలో, అవును ప్రభా నేను ప్రార్థన నేను చేస్తున్నాను, నేను చేసినప్పుడు నాకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నావు, అందరి బట్టి నీకు వందనాలు దేవా అని చేసిన వెంటనే నేను ప్రతిదానికి నాకు సమాధానం ఇచ్చే దేవుడు. అయితే రోజు దినదినము బైబిల్ చదువుతూ సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని సత్యాన్ని గ్రహిస్తూ వచ్చాను. కొన్ని రోజులు బైబిల్ మానేసి ఇంకా చదవక ఉన్నప్పుడు ఏదో లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అయినా అసలుకి ఏంటి పరిస్థితులు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇలా తయారేమిటి అనుకున్న పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరంగా మారాయి. క్రూరంగా గట్టి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. వేరుకు మందిరానికి చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే రీటైల్ ఫీల్డ్ కాబట్టి. ఈ రీటైల్ ఫీల్డ్లో ఏమవుతుందంటే సాటర్డే సండే, అంటే నేను ఫ్యాషన్ అడ్వైజర్ని కాబట్టి రీటైల్ ఫీల్డ్లో సాటర్డే సండేలు చాలా వర్క్ ఉంటుంది, అక్కడే ఉండాలి, ఉండి మన జాబ్ చేస్తూ ఉండాలి. కాబట్టి కన్ఫర్మ్ మేము వెళ్ళాల్సింది సాటర్డే సండే, కన్ఫర్మ్ వీక్లీ మొత్తం మేము చేస్తూ ఉండాలి. కాబట్టి అసలు మందిరానికి వెళ్ళడానికి వీలు ఉండేది కాదు. లాక్డౌన్ వచ్చి మా మంచిగానే నేను భావించి ఇంకా అయినప్పటికీ లాక్డౌన్లో కూడా జాబ్ ఉంది. ఈ సండే కూడా దేవా ఎట్లా అనుకున్నప్పుడు ఇంకా మా రిలయన్స్ కంపెనీ ఏం చేసిందంటే హాఫ్ డే 6 to 1:30 లైక్ గ్రూప్స్ డివైడ్ చేసి 2 to 8 అలా డివైడ్ చేస్తూ మమ్మల్ని బ్యాచెస్ వైజ్గా వర్క్ చేయించారు. వర్క్ చేయించినప్పుడు దేవా చాలా హెల్ప్ చేశారు మీరు. నేను మెసేజ్ చేయడం అసలుకి మిస్ అవుతానా ఏంటి అనుకున్నప్పుడు ఇలా దేవుడు చేసినప్పుడు అక్కడే ఉండి నేను వర్క్లో ఉన్నా కానీ నేను ప్రేయర్లో ఏకీభవించేలాగా చేసిన దేవుడు. అందుకు హృదయమారంగా చెల్లించుకున్న అనేది చెప్పిన ప్రతి మెసేజ్లో మా ఆదరణ పొందాము. లైఫ్ టెంపుల్ ఆ లైవ్లో అసలుకి చాలా అనుకున్నాం, లాక్డౌన్ అంటే మందిరాలు ఉంటే ఇంకా దిగజారిపోతామేమో అనేసి అనుకున్నాము. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఈ చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు రజిత. మీరు అందరూ ప్రేర్ చేయండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి స్తుతించేదానిగాను గణపరిచేదానిగాను ఉండటకు దేవుడు నాకు ఇంకా
సహాయం చేయటకు మీరందరూ ప్రార్థన చేస్తామని నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించడం అది నా జీవితంలో నెరవేర్చుటకు మీ అందరూ నా గురించి ప్రార్థన చేయండి. ముందుగా లైఫ్ టెంపుల్ స్నేహితులందరికీ ఇస్తున్నామన్నా మీ అందరికీ సువర్ణంగా తెలియజేస్తున్నాం. మరి లాక్డౌన్ పీరియడ్లో మరి బ్రదర్ ఆషర్ వాక్యాల ద్వారా ఎంతో బలపడ్డాము. ఎన్నోసార్లు బలహీనతలో ఉన్నప్పుడు మరి బ్రదరు అన్ని విషయాల్లో నన్ను నడిపించాడు. అలాగే మరి ఎన్నోసార్లు వాక్యాల ద్వారా మరి మాట్లాడిన దాన్ని బట్టి కూడా నాకు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎన్నోసార్లు చెప్పాడు, నేను చేయుచున్న అది ఇప్పుడు నీకు తెలియదు, తర్వాత తెలుస్తుంది అనే విషయం. అలాగే అంతా నా మంచికి, అంతా నా మేలుకి దేవుని చిత్తం జీవించే విధంగా నాకెంతో విధంగా సహాయం చేశాడు. అలాగే ఎన్నోసార్లు వాక్య విషయంలో దేర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, దేర్ ఇస్ ఏ ఫ్రస్ట్రేషన్స్ అని చెప్పాడు. మనం ఎప్పుడైతే తెల్ల గురించి ఇన్వెస్ట్ చేస్తాం అప్పుడు మన జీవితంలో ఫ్రస్ట్రేట్ అవుతామని చెప్పాడు. అది నిజంగా నా జీవితంలో కూడా అలానే జరిగింది. కానీ మనుషులను ఆశ పెట్టుకుంటుంటే మనం నిశ్చయంగా దేవుని విషయంలో ఆశ పెట్టుకుంటే నిశ్చయంగా ముందుగతి రానే వచ్చునని చెప్పాడు. అలాగే మరి ఎన్నోసార్లు మనం కుంగిపోయినప్పుడు విశ్వాసం కలిగి జీవించు అని చెప్పాడు. మరి మనుషుల మీద ఆధారపడకుండా మనం దేవుని మీద ఆధారపడాలి. మరి మన సమయము, నా శక్తి, నా ఇవన్నీ ఎన్నో నష్టపోయినప్పటికీ అగైన్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఐ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ గాడ్. అన్ని విషయాల్లో ఎంతో మరి బలపడి మరి కోవిడ్లో కూడా మలైతే నుండి తప్పించి బలపరచబడ్డాను. నా కుటుంబం కూడా మరి 4 చోట్ల ఉంది. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ గురించి కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తూ మరి ఈ ప్రార్థన ద్వారా అనుదినము ఆయన గుర్తు చేసుకుంటూ మరి నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను. మరి ఈ విషయంలో మరి ఆశా బ్రదర్ ఎంతో విధంగా మరి బలపరుస్తూ వాక్యం ద్వారా మరి ముందుకు సాగుతున్నాను. మరి ఈ విషయంలో బ్రదర్కి మరి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆన్లైన్ ద్వారా ఇంకా దేవునికి దగ్గర అవటానికి అవకాశం వచ్చింది. మరి నన్ను ఈ విధంగా నడిపించిన బ్రదర్కి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మా గురించి, మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయాలని ఆశీర్ బ్రదర్ని కోరుకుంటూ మరి ప్రతి విషయంలోనూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మరి హెచ్చరించే విధంగా మరి ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటూ నా గురించి ప్రార్థన చేయమని బ్రదర్ని. I am happy to share my testimony with blessed hope. Thanks to the Lord Father for abundant love and blessings, for strengthening me significantly in spiritual pursuits by the messages from the Life Temple, along with many other believers spread over the world. As Proverbs 10:21 says, the lips of the righteous feed many. I am one among many, and having been fed by every word of God, I am at the fag end of the age, witnessing that all the messages delivered from the Life Temple, heart-touching and ignited the insights of mine by the word of God and released all the messages. My memories go back where I stumbled and worked out to correct determinants, inspired me in biblical values and standards. Following messages are implied
closely to my way of life and to my family and made us to grow more in the Lord. Unrealistic comparison, reference 1 Corinthians 7:20 verse. Do not take permanent resolutions on temporary feelings. 2 Timothy 1:7 verse. God likes broken hearts. 141 Psalms 1 to 3 and 6. This message delivered on 29th March really gave us an encouragement and experienced a realistic way of life as my children started their career at Australia, and it is only 1 year where the situation become more challenging. Everything become hopeless because of pandemic and catastrophic situations. We are at the question, what next? At this crucial situation, although we are mentally adjustable on your messages online, visualized and heard on the screen, we feel midst of native people and strengthened us and gave courage, strong physically, mentally and spiritually. All these messages are well framed and established and nourished by the fragrance of incense of Holy Spirit at the end times. I submit humbly in the name of Lord Jesus. Myself and my family from Australia on the year of first anniversary of the Life Temple convey our hearty congratulations and best wishes to our beloved God's servant, Brother Dr. Asher Andrew and others, with a request to continue the live stream for all the people living overseas. Thank you all. Praise the Lord. My name is Srishalam and my wife Vijaya. I am blessed with 2 daughters, Shresthanisi and Stella Grace. I got saved in the year 2006. I baptized and I started my journey spiritually in ups and downs. I went through many problems, many mistakes I did, which are against to God. I came to church every Sunday and I asked God, I'm sorry what I did which is against you. And God encouraged me every Sunday with His word, and I was very motivated with the word. I started going regularly to the church. And in the year 2015, I married. As I said, my wife Vijaya and 2 daughters I had. And last year, in the year 2019, October 27, my younger daughter Stella Grace, she expired. So unfortunately, I was went through many depression. I was gone into depression, and I prayed God, why this situation allowed in my life. I prayed God, Lord, please answer me why this situation is allowed in my life. Because I was very faithful to God, regularly coming to church. I believed in God, that Jesus is the only one true God. There is no God in this world. But this situation which happened that day, I was very afraid in myself, and spiritually I went down. And later on, Hi everyone, this is Kranti from Pragati Nagar. ఈరోజు లైఫ్ టెంపుల్ స్థాపించి సంవత్సరమైన సందర్భంగా
ఈ లైఫ్ టెంపుల్ని పెట్టాలని ప్రేరేపించిన యేసు ప్రభు వారికి నా పాదాభివందనాలు. అలాగే లైఫ్ టెంపుల్ని స్థాపించిన మన ఆండ్రూ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ లైఫ్ టెంపుల్ని వీక్షిస్తున్న లైఫ్ టెంపుల్ మెంబర్స్కి, ఈ మెంబర్స్కి సువార్తను ఎంతోమంది స్వీకరించి ఎన్నో కృంగుదల నుంచి బయటపడ్డ మెంబర్స్కి ఇంకొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు లైఫ్ టెంపుల్తో రిలేషన్షిప్ మే 10వ తారీఖు ఈ లాక్డౌన్ టైంలోనే స్టార్ట్ అయింది. సో ఈ 2020లో ఈ లాక్డౌన్ టైంలో మేము చాలా కృంగుదలలో ఉన్నాము. మా కుటుంబంలో పెద్దయిన మా అత్తగారిని కోల్పోయాము. ఈ సందర్భంలో కుటుంబంలో ప్రతి ఒక్కరం కృంగుదలతో బాధపడుతున్న సందర్భంలో కృంగుదలలో నుంచి ఎలా లెగవాలి, ప్రభు మార్గంలో ఎలా నడవాలి, ప్రభువుని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ప్రభు మనని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన పర్పస్ ఏంటి అనేది ఆండ్రూ సార్ మాటల ద్వారా విన్నాము. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పరిచయ ద్వారా ఎంతోమంది స్పష్టత పొందుతున్నారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆండ్రూ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. మేము మదిరా ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఈ పేరు దివ్య. తనకి 15th జూన్లో ఆపరేషన్ చేశారన్న, అది ఫెయిల్ అయింది. తర్వాత 19th మళ్ళీ చేయాలన్నారు. కానీ అప్పుడు మాత్రం 10% హోప్ తోటే మేము చేస్తామని అన్నారు. సరే దేవుని మీద భారం వేసి ఓకే అని చెప్పాం. అందరికీ ప్రార్థన చేయమని చెప్పాం. ఆషార్ బ్రదర్ వాళ్ళకు కూడా లైఫ్ టెంపుల్ నుంచి ప్రార్థన చేయమని చెప్పాం. చేశారు, అందరు ప్రార్థన చేశారు. దేవుని మహాకృప వల్ల బ్రతికింది. తర్వాత మేము అన్న వాళ్ళకి రిప్లై పెట్టలేకపోయినాం, అంటే కొంత టెన్షన్ లో ఉండి పెట్టలేకపోయినాం, క్షమించండి. ఈ లైఫ్ టెంపుల్ వల్ల మేము చాలా ఆశీర్వాదింపబడ్డాం. మేము మొదటి నుంచి భక్తి గారి సహవాసం అయినా గానీ అన్న వాక్యం ద్వారా మాత్రం ఇంకా బలపడి విశ్వాసంలో స్థిరపడినాం, చాలా ఆశీర్వాదింపబడినాం. దయచేసి దివ్య, నేను, ఇంకా 2 సిస్టర్స్ మా కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. దేవునికి చాలా కృతజ్ఞత కలిగి ఉండేటట్టు మరణం వరకు నమ్మకంగా ఉండటానికి కోసం ప్రార్థన చేయండి. దివ్యాకి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆశీర్వదన. మేము ఆలయం నుంచి మాట్లాడుతున్నాము. మీరు లైఫ్ టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ వాక్యం వింటూ వస్తున్నాము. మీ వాక్యం ద్వారా మేము విశ్వాసంలో ఎంతగానో వింటూ వస్తున్నాము, ధైర్యపరచబడుతూ వస్తున్నాము. మీరు ఇంకా దేవుల్లో వాడబడాలని దేవుని ఎదుట కోరుకుంటూ వస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విజయ్. నేను వీడియోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. నేను మొదటిసారిగా ఆశ్రమాన్ని చీరాలో యూత్ మీటింగ్ లో కలిశాను. నేను నా వర్క్ నిమిత్తం కేరళ వెళ్ళాలనుకున్నాను. అప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటున్న సమయంలో, వెళ్ళాలా వద్దా అని దేవుని చిత్తం తెలుసుకుంటున్న సమయంలో ఆశ్రమం ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు కాల్ చేశారు. నేను ఆశ్రమంతో మాట్లాడినప్పుడు ఆశ్రమం నాకు ఇలా చెప్పారు, నేను లైఫ్ టెంపుల్ అనే న్యూ బ్రాంచ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. నువ్వు ఒకసారి వచ్చి కెమెరా ఎక్విప్మెంట్, గ్యాడ్జెట్స్ ఏమైనా కావాలంటే నువ్వు వచ్చి సజెస్ట్ చేస్తే నేను తీసుకుంటానని చెప్పినప్పుడు నేను ఆశ్రమంతో చెప్పాను, ఓకే అన్నా నేను వస్తానన్నా అని చెప్పాను. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కెమెరా ఎక్విప్మెంట్, గ్యాడ్జెట్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను ఆశ్రమాన్ని ఒక మాట అడిగాను, అన్న ఎందుకని నాకే ఫోన్ చేశారు మీరు, అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, బట్ నాకే ఎందుకు చేశారని నేను అడిగినప్పుడు ఆశ్రమంలో నాకు ఇలా సమాధానం చెప్పారు. నేను 3 days ఫాస్టింగ్ పీరియడ్ ఉండి దేవుని చిత్తం నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇలా వాగ్దానం ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను, పోగొట్టకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దీపము. ఈ వాగ్దానం ఆశ్రయానికి నా పట్ల దేవుడు దయచేసినందుకు దేవదేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆశ్రయాన్న నాకు ఈ వాగ్దానం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సరే ఆశ్రయానికి దేవుని వాగ్దానం ఇచ్చారు, మరి నేను దేవుని చిత్తం తెలుసుకోవాలి కదా, అది ఎలా అని నేను అనుకున్నప్పుడు లైఫ్ టెంపుల్లో మొదటి వర్తమానం చెప్పినప్పుడు ఆశ్రయాన్న ద్వారా, ఆ వర్తమానం ద్వారా నేను తెలుసుకున్నాను దేవుని చిత్తం ఏంటనేది. వై వీఆర్ కాల్డ్ అండ్ వాట్ ఫర్ వీఆర్ కాల్డ్ అనే వర్తమానం ద్వారా నేను నా పిలుపు ఏంటో, నా పరిచర్య ఏంటో, నేను చేయాల్సిన పని ఏంటో నేను తెలుసుకున్నాను. లైఫ్ టెంపుల్ వల్ల నేను ఎంతో ఆశీర్వదింపబడ్డాను. మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆశ్రమ వీడియోస్ ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసే సాధారణంగా దేవుడు నన్ను వాడుకున్నందుకు
నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందునిమిత్తం బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు అన్న చెప్తా ఉంటారు లైఫ్ టెంపుల్ మీడియా టీం కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు అంటే నేను చాలా ఆనందించేవాడిని. నాకు చాలా సంతోషం అనిపించేది. ఎన్నో వేల మంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆశరణ చెప్పే వర్తమానాలు యూట్యూబ్ లో త్వరితంగా పోస్ట్ చేయటకు దేవుని యొక్క కృప మా మీద ఉండలాగా మీరు ప్రార్థించాలని మేము కోరుకుంటున్నాము. ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఆశరణకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.